గాలి ఆనందంతో నిండింది. కోతులు అద్భుతమైన వార్త విన్నప్పుడు ఒక్క క్షణం ఆలస్యం లేకుండా వాటి ఆనందంతో గ్రామం నుంచి అడవిలోకి పరుగులు తీశాయి. చెట్లు విరివిగా పండ్లతో నిండిపోయిన ఆ అడవి వాటి కలల స్థలమని చెబుతూ గుసగుసలాడుతున్నాయి. ఇది నిజమైతే ఎంత బాగుండు. కోతులు సంతోషంతో గ్రామాల నుంచి అడవికి పరుగులు తీస్తున్నాయి. అప్పుడు వాటిని దారిలో ఒక అడవి దున్న ఆపి, ఎందుకలా పరిగెడుతున్నారు, ఏమైంది అని అడిగింది. ఏమీ లేదు, అడవిలో పండ్ల చెట్లు నిండుగా ఉన్నాయట, కుందేలు మామ చెప్పింది. ఇన్ని రోజులు అక్కడ అడవుల్లో చెట్లు లేక ఆహారం దొరకక మానవులుండే గ్రామాలకు వలస వచ్చాం. ఇక మన కష్టాలు తీరిపోయాయని కుందేలు మామ చెబితే ఎంతో సంతోషం కలిగింది. అందుకే ఈ పరుగు అని అన్నాయి. ఆ మాటలు విన్న అడవి దున్న, అయితే నేను వస్తాను పదండి అని అది కూడా పరుగులు లంకించుకుంది. కాసేపటికి వాటికి అడవి పందులు ఎదురై, ఎందుకు పరుగు తీస్తున్నారు, ఏమైంది అని ప్రశ్నించింది. కోతులు జవాబు ఇస్తూ, మన అడవులు మళ్ళీ దట్టంగా పెరిగాయట, పండ్ల చెట్లు విపరీతంగా పెరిగి అనేక రకాల పండ్లు కనిపించాయట అని అన్నాయి. వెంటనే అడవి పందులు అన్నీ కూడా అడవులకు పరుగులు తీశాయి. అవి అలా వెళ్ళిపోతుంటే ఎలుగుబంటి ఎదురై వాటిని ఆపి, ఏమిటా పరుగు, మీరు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించింది. అవి విషయం వివరించి చెప్పాయి. ఎంత శుభవార్త చెప్పారు, నేను వస్తాను పదండి అని ఎలుగుబంటి అంది. అవి అలా పరిగెడుతుంటే వాటికి ఏనుగులు ఎదురయ్యాయి. ఎక్కడికి వెళ్తున్నారు అని వాటిని ప్రశ్నించాయి ఒక ఏనుగు మామ. అడవులు చాలా పెరిగాయట, నువ్వు ఇంకా ఇక్కడ దేవాలయాల్లో సర్కసుల్లో ఉండాల్సిన అవసరం లేదు, అడవుల్లో మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది పదా, సింహం రాజుగా మనది మనమే చక్కగా పాలించుకుందాం అని అన్నాయి. అది విన్న ఏనుగులు కూడా వాటి వెనకే నెమ్మదిగా పరుగులు తీశాయి. ఇంతలో కుక్కలు, పశువులు కూడా గ్రామాల నుంచి పరుగులు తీయడం ప్రారంభించాయి. అప్పుడు ఒక కోతి వెనుకకు తిరిగి చూసి, అవును, మీరెందుకు వస్తున్నారు, మీరు ఉండేది మనుషుల దగ్గరే కదా అని అడిగింది. అప్పుడు అవి, నీవన్నది నిజమే, మేము అడవిలో నివాసం ఉండడానికి పరుగులు తీయటం లేదు, చూడడానికి వస్తున్నాం. ఎంతో సుందరంగా అడవులు పెరిగాయని మనుషులు కూడా అంటున్నారు, మేము చూస్తే తప్పేంటి అని అన్నాయి. సరే రండి, మానవులకు మాత్రం వద్దని చెప్పండి, మా జంతువులను చూస్తే మళ్ళీ వేటాడడం ప్రారంభిస్తారు అని అంది. అప్పుడు అవి, అదేం లేదు, వారిలో చాలా మార్పు వచ్చింది, వారు రావడం లేదు, మేము చూసిన తర్వాత వారికి అడవి గొప్పతనాన్ని వివరిస్తాం. అయినా వారు మొక్కలు నాటితేనే కదా మీకు ఇప్పుడు అవి వృక్షాలుగా కనబడుతున్నాయి, అందరూ దుర్మార్గులుగా ఉండరు కదా అని అన్నాయి. ఎంతైనా మీరు మానవ పక్షపాతులు, సరే రండి అని అన్నాయి. వెంటనే అడవికి రాజైన సింహానికి ఈ సంగతి తెలిసి అది కూడా పరుగు పెట్టింది. తోవలో కనబడిన పెద్ద పులి, చిరుత పులి, తోడేలు, జింకలకు కూడా ఈ సంగతి చెబుతూ, పదండి పదండి, మన నివాసాలకు పోదాం, మనకు మంచి రోజులు వచ్చాయి అని అంది. వెంటనే పక్కన ఉన్న నక్క, మహారాజా మహారాజా, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది, ఏమి ఆ కలవరింత, ఎవరికి మంచి రోజులు వచ్చాయో చెప్పండి అని అంది. అప్పుడే నిద్ర నుంచి మేలుకొన్న సింహం, అయ్యో ఇది కళ, ఎంత మంచి కళ, ఇది నిజమైతే ఎంత బాగుండు అని నక్కతో అంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.